హాయ్ అండి. ఈరోజు మనం రీసెంట్గా మన తుఫాన్ గురించి జరిగిన సాక్షి డిబేట్లో జరిగిన ఒక డిబేట్ గురించి చూద్దాం. దాంట్లో మన పాషా గారు ఏందేందో మాట్లాడుతున్నారు. అది మన పార్టీకి మంచి చేసిద్దా, మన వైసీపీ పార్టీకి చెడు చేసిద్దా అనేది ఈ డిబేట్లో చూద్దాం. పాల్గొంటుంది చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి, నేను వైసీపీ పార్టీ నుంచి. పరిస్థితి చాలా కష్టకాలం. రాష్ట్రానికి ఒక తుఫాన్ వచ్చింది. ప్రజల స్టార్టింగ్ దగ్గర నుంచి చూద్దాం సార్. ఇక్కడ అంటే ఇంత క్లిష్ట పరిస్థితి, చాలా కష్టకాలం. రాష్ట్రానికి ఒక తుఫాన్ వచ్చింది. ప్రజల జీవితాలు క్లిష్ట పరిస్థితి అయిపోయి 3 రోజులు అవుతుంది. ఈ డిబేట్ ఇందాక పెట్టాడు. ఏం చెప్పేది? ఇప్పుడు ఈయన్నే కదా, పాషానే ఈయనే కదా గూగుల్ డేటా సెంటర్ గోడౌన్ ఉంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడొద్దు. ఇప్పుడు మాట్లాడాలంటే ఇంకో వీడియో చేయాలి దాని గురించి. అది అసలు అదొక పెద్ద బాగుంది. మేధావి అది మేధావి సబ్జెక్టు. ప్రపంచ మేధావిడు ఈయనే ఈ ద్వారా మన మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడింది. మైక్రోసాఫ్ట్ గీయడం ఉంది ఈ ద్వారా. గూగుల్ డేటా సెంటర్ గోడౌన్ ఏముంది, దాంట్లో సెక్యూరిటీని పెట్టి తాళాలు అయితే అయిపోయిందిగా. అది మన దానివల్ల ఉద్యోగాలు ఉండవు ఏమో అని చెప్పి కూర్చుంది ఈ మేధావే. సర్లే, ఆ వీడియో గురించి ఎందుకులే, ఫస్ట్ ఈ డిబేట్ గురించి చూద్దాంలే మనం. అన్నకే గూగుల్ డేటా సెంటర్ అంటే ఎలా అర్థమైందంటే, మీ ప్రభుత్వ హయాంలో చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి, అరే వాడి పేరు మర్చిపోయారా, కట్ చేద్దాం తర్వాత. ఆ పాత వీడియో ఎందుకులే కానీ, ఈ వీడియోలో మన బాబు చాలా మాట్లాడాడు. అది మా పార్టీకి పనికొచ్చిద్దా, మీ పార్టీకి పనికొచ్చిద్దా అనేది చూద్దాం ఫస్ట్ మనం. సరే చూద్దాం. చాలా బాధల్లో, కష్టాల్లో మనం చూస్తున్నాము. ఇట్లాంటి సమయాల్లో రాజకీయాలు మాట్లాడకూడదు అన్నది లోకేష్ గారు చెప్పినటువంటి ఒక మంచి మాట. కాకపోతే పూర్వం తుఫాన్లు వచ్చినప్పుడు జగన్ ఒప్పుకున్నాడు, లోకేష్ గారు ఒప్పుకున్నాడు. ఈడు మమ్మల్ని ఈతానికి వస్తున్నాడా, మిమ్మల్ని ఈతానికి వస్తున్నాడో కూడా అర్థం కావట్లా నాకు. ఈడు మొన్న అంతే ఎంత ట్రోల్ అయ్యాడు, ఎంత ట్రోల్ చేశాడు జగన్ గారిని ఎంత ట్రోల్ చేశారు. వీడి వల్ల గొడవ అనేటప్పుడు వైసీపీ వాళ్ళు గొడవ అన్నారు. దాన్ని పబ్లిష్ చేసి ఆ ఈశ్వర్ గారికి సిగ్గు లేదు, వీడికి సిగ్గు లేదు. మీ అన్నయ్య వచ్చేమో నేను గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాను అన్నాడా. అదే గూగుల్ డేటా సెంటర్ చేసి నేను శంకుస్థాపన చేసిన నా ప్రభుత్వ హయాంలోనే అప్పుడు 70,000 కోట్లతో డేటా సెంటర్ వచ్చిందని చెప్పి ఏం వేలేడు మీ అన్న మీటింగ్లు పెట్టి. అదే అంత నాదే అన్నాడు. మా అన్న వచ్చాము, సరే మా అన్న వస్తాడని చెప్పి తెలుసు కదా, వచ్చి మాట్లాడిన దాకా నాగాలుగా ఈడు లోపల పుసుక్కుని కూడా ఆయా. అందుకనే మీ అన్న వీనే కాదు, వైసీపీ బ్యాచ్ మొత్తం నిరూపకులు చేశాడు. బూతులు మాట్లాడకూడదు, ఇది డిబేట్, సౌమ్యంగా మాట్లాడాలా చెప్పేసి సర్వేలు, ఏరియల్ సర్వేలు చేస్తే హెలికాప్టర్లో కూర్చుంటే హెలికాప్టర్లోనే పోతాడు అని చెప్పేసి అంత పెద్ద మాట మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హెలికాప్టర్లో పోతాడు అని చెప్పి జాగ్రత్త చెప్పాడు. హెలికాప్టర్లో పోతాడు అని చెప్పి పెద్ద మంచి కాబట్టి జాగ్రత్త చెప్పాడు. మీ అయ్య ఎట్టానే పోయాడయ్యా అని. అది ఈయనకి అది అట్ట అర్థమైంది అనుకుంటా. మీ ప్రభుత్వ హయాంలో 2-3 తుఫాన్లు వచ్చినప్పుడు మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగింది హెలికాప్టర్లోనేగా. మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా రైతుల వేదులకి వెళ్ళిపోతున్నాయి, పొలాలు చూస్తున్నారు కదా. మీరు తప్పు చేస్తున్నారయ్యా, తప్పు చేస్తున్నారు. మీరు కరెక్షన్ చేసుకోండి. టెంట్ వేసుకోవడం చేత కదా, ఒక టెంట్ వేసుకొని పోవచ్చుగా, 2 గ్రిల్స్ పెట్టుకోవచ్చుగా. పొలాల్లోనే స్టేజ్ కట్టుకోవడం మాకు చేత కాదు, పెద్ద పెద్ద షామిలు పెట్టి టెంట్లు వేసుకోవడం చేత కాదు, రెడ్ కార్పెట్లు పట్టించుకోవడం చేత కాదు, గ్రిల్స్ తో గోడలు కట్టించుకోవడం చేత కాదు, ఫోటోలకు ఫోజులు ఇయడం చేత కాదు, కాలుకు మట్టంట కాదు. పెద్ద పెద్ద ప్రభుత్వ యంత్రాంగం వచ్చి రావాలా, 1000 కొద్ది జనం రావాలా, ఫోజులు ఇవ్వాలా,
నష్టపరిహారం ఇచ్చే పని ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళు చావాలి, మేము ఫోటోలు మీకు దిగిపోవాలి. జాతకాని విషయాలు మమ్మల్ని ఎందుకు అంటారు? మీకు జాతవా చేత కాదా? ఒక మాటలో తేల్చేయండి ఇవన్నీ ఎందుకు. మీకు జాతవా చేత అందుకనే కాదా? మా చాతగారు కాబట్టి 11 సీట్లు పరిమితం అయ్యారు మీరు. సరే, మా సీట్లు ఎన్ని వచ్చినాయి అనేది ఆ తర్వాత సబ్జెక్టు. వరదల వల్ల వచ్చినాయి అంటావే, ఇది 11 సీట్లు మాకు. వరదల్లో స్టేజ్ ఎత్తే వచ్చిందంటావే ఏంది 11 సీట్లు. 11 సీట్లు అడిపోయినాయి అనేది అది తర్వాత సబ్జెక్టు. ఇప్పుడు సబ్జెక్టు మాట్లాడండి. ఆహాహాహా. మా 11 సీట్ల గురించి ఇప్పుడు ఎందుకు? మీకు వచ్చిన దాని గురించి మాట్లాడండిలే. ఇప్పుడు మీరు చేసిన దాని గురించి మాట్లాడదాం. మీరు వరదల్లో ఎంత దారుణాలు చేశారో చూద్దాం ఫస్ట్. మేము చేసిన దారుణాలు మీరు చేసిన అసలు మీరు ఏడున్నారు వరదలు వచ్చినప్పుడు? వరదలు వచ్చినప్పుడు ఏం చేయమంటావు బస్సు? ఫ్లైట్ రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? మా పార్టీ అధ్యక్షుడు ఫ్లైట్ రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వు చెప్పు. మరి వారం రోజుల క్రితం నుంచి ప్రభుత్వం తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది కదా, అప్పుడు ఎక్కడున్నారు? జారీ రాదనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం కాలు పట్టుకొని కేసులు మాఫీ చేసుకోవడం కోసం తిరుగుతున్నారా? మీరు జారీ చేయగానే ఉరుక్కుంటూ వస్తావేంది? వత్తదనిపిస్తే వస్తాం, అంతేగాని మీరు జారీ చేయగానే ఉరుక్కుంటూ వచ్చి ఎస్ఆర్ అంటావా ఏంది? మేము మీ అన్న మగోడు అంటగా. మా అన్న మగోడు కాక మరి ఎవరు ఏంది? మా అన్న మగోడు కాదు, 2 పిల్లలు ఉన్నారు, కనపడతలేదా? మా అన్న మగోడు అంటావా అంటే మీ అన్న మగోడు అంటే మీకు ఇప్పుడు అర్థమైందా? ఇంక మరి మేమేం చేసేవి? ఇంక మా అన్న మగోడు నువ్వు ఇప్పుడు అడుగుతుంటే 50 ఏళ్ళకి. మేమనేది కాదు స్వామి, మీరు సాక్షి టీవీలో వేసరవాడు గారే అంటున్నాడు. ఈసరగాడు మా పార్టీని దీని పేరేంది అధికారంలోకి తేటానికి కాదు పుట్టింది, అధికారం నుంచి పంపించడానికి పుట్టిండు. ఇగో ఈడు ఈ పాషాగాడు ఇంకొకడు అమ్మాయి ఏం మాట్లాడతాడో కూడా. ఇప్పుడు ఈ వీడియో అసలు నువ్వు డిబేట్ పెడితేనే నాకు జాయిన్ అవ్వబుద్ధి కాల. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక మొన్న అరకోట వేసుకొచ్చాడు. మొన్న చార్మినార్ దగ్గర అమ్ముతారు చూడు, ఆ కోట వేసుకొచ్చాడు. గూగుల్ డేటా సెంటర్ గోడౌన్ అయిన తర్వాత అన్న లెవెల్ పెరిగింది, టై కట్టుకొని వచ్చాడు. నువ్వు ఈ వీడియో లింక్ పంపించి మాట్లాడమంటేనే నాకు అసలు మాట్లాడబుద్ధి కాల. అసలు ఇంక దీని గురించి ఇక నన్ను నేనే తిట్టుకోవాలో, మా వాళ్ళని మేమే తిట్టుకోవాలో, మీ వాళ్ళని తిట్టాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఆనిముత్యాలో ఏదో ఒక ముత్యం. ఇప్పుడు అంతమంది ఓట్లు వేసారు, ఈ నా కొడుకు యాడ్ని పట్టుకొచ్చారు, నాకు అర్థం కావట్లా. 2039 దాకా కూడా పార్టీని ప్రతిపక్షంలో ఉండడానికి వచ్చారు మీకు వైసీపీకి. 39 దాకా కూడా మేమేనంటావా? సరే చూద్దాం. ఫస్ట్ మన అన్న ఏం మాట్లాడుతున్నాడు చూడు, దాని గురించి మాట్లాడదాం. రాజకీయాలు ఇట్లాంటి సమయంలో చేయకూడదని చెప్పేసి ఆయన తండ్రి గారికి చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి సమయాల్లో రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట కాబట్టి. అంటే జగన్ గారి కోసం జగన్ సపోర్ట్ గా లోకేష్ మాట్లాడాలా, తన తండ్రి అడుగుజాడలో నడవాలా? అదే సార్, నేను అదే చెప్తున్నా. ముందుగా తండ్రి గారికి చెప్పాలి. వాళ్ళిద్దరికి పెద్ద క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు. జగన్ మాట అంట, లోకేష్ వినాలంట, లోకేష్ మాట జగన్ వినాలంట, చంద్రబాబు మాట వినకూడదంట. మరి వీళ్ళకి పెద్ద క్వశ్చన్ ఎందుకు వచ్చిందో నాకేం అర్థం కాల. దీని పేరేంది వరదల టైంలో వీళ్ళు అసలు ఏం డిబేట్ పెట్టారు, వీళ్ళు ఏం డిబేట్ పెట్టారో కూడా అర్థం కాల నాకు. ఈ పాషా గారు పెట్టింది పేరు. సరే ఇంకా ముందర బాగాలే, ఇంకేమన్నా ఇంకొంచెం ముందరకు పోయి చూద్దాంలే. ఇంకేం ఆయన చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ లోకేష్ గారు చెప్పినటువంటి మాటలాగా ఉన్నది ఒకటి. నెక్స్ట్ ఎలివేషన్, చంద్రబాబు నాయుడు గారి ఎలివేషన్స్ ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పని కరెక్టా కాదా అన్న విషయం మీద మనం తర్వాత ఎప్పుడైనా చర్చిస్తున్నాం, కానీ ఈ రోజు ఎలివేషన్ల గురించి చర్చిద్దాం. వరదల గురించి ఒక సంవత్సరం తర్వాత చర్చించుకుందాం. ముందలైతే ఎలివేషన్ల గురించి చర్చించుకుందాం. ఎలివేషన్ కావాలా? మేము బెంగళూరు నుంచి తీరా సాఫీగా వస్తాం. ప్రజలు వచ్చిన తర్వాత సవాళ్ళ మీద రాజకీయాలు చేయడానికి ఎవరన్నా కనుక పొరపాటు పాపం చచ్చిపోతే ఎవరు లేరు కాబట్టి, ఎవరు చనిపోలేరు కాబట్టి ఇప్పుడు మాకు ఏపీ ప్రజలంటే అసహ్యం, దేవుడు అంటే అసహ్యం. ఏపీ ప్రజలంటే మాకు 11 సీట్లు పరిమితం చేశారు కాబట్టి ఏపీ ప్రజలంటే అసహ్యం. దేవుడు ఎందుకు అసహ్యం అంటే ఎంత తుఫాను చేసుకొచ్చి కూడా కనీసం ఒక్క శవాన్ని కూడా చూపించలేదు కాబట్టి దేవుడు అంటే అసహ్యం. నేనేం చెప్పాను కానీ మీరు ఆ మాటలు అంటాం మొదలు పెడితే మేమేం చెప్పలేము ఇక దీని గురించి. ఇప్పుడు హెలికాప్టర్లతో తిరగాలి మేము. అదే మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే 2-3 హెలికాప్టర్లు సిద్ధం చేసుకొని
మానిటర్లు ముందర పెట్టుకుని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసేవాడు, మేము అప్పుడు భలే ఎలివేషన్లు ఇచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఎలా నువ్వు చంద్రబాబు గారు 3 మానిటర్లు ముందర పెట్టుకొని కూర్చుంటే వాడికి అర్థం కాలేదంటే ఎందుకు పెట్టుకున్నాడు? ఈ ఎదవ ఏం చదువుకున్నాడు మానిటర్లు అంటే అర్థం కావడానికి? అయ్యి ఏం చదువుకున్నాడు? మానిటర్లు అంటే మానిటర్లు అనుకుంటున్నాడేమో వీడు. వీడు చదువుకున్నాడైతే మోటార్లు అంటే ఏంది, సిస్టాలు అంటే ఏంది అర్థం చేసుకోవచ్చు. మరి వానమాల చదువులు అయితే మాకు ఏమైనా పెట్ అనుకుంటాం. గూగుల్ డేటా సెంటర్ గోడౌన్ అన్నట్టే ఉండిద్ది, సిస్టమ్ అంటే నేను ముందర వేసుకుని కూర్చున్నారు అన్నట్టే ఉండిద్ది. వీడు చేసే పనులకి మాకు మాటలు లేవు, మాట్లాడటాలు లేవు వీడు చేసే పనులకి. ఇప్పుడు ఇంత పెద్ద వరదలు వదిలేశారు, 2039 దాకా కూడా మీరు ప్రతిపక్షమేనని. ఇవి ఇంత పెద్ద వరదలు వదిలేశారు. వీళ్ళు మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు ముందర 3 మానిటర్లు ఎందుకు? ఒక దాంట్లోనేమో డ్యాముల్లో ఎంతెంత వాటర్ ఉంది, ఒక దాంట్లోనేమో ఏడాది ఎంతెంత వర్షం కురుతుంది, ఇంకో దాంట్లోనేమో ఈ సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఉంటుంది. ఏ డేటా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన రైన్ మీద డేటా వచ్చింది, మన సైక్లోన్స్ మీద ఆ డేటా ఉంటుంది. దాన్ని చూస్తా కూర్చుంటారు. అంత తెలుసున్నాడు అయితే మేము వీళ్ళు ఆ డిబేట్ పెట్టముందర నాకు ఫోన్ చేసి చెప్పేవాడిగా, అన్న మానిటర్లు ఎందుకోసం అన్న చంద్రబాబు ముందర పెట్టుకుందంటే నేనన్నా చెప్పేవాడిగా. ఇప్పుడు చంద్రబాబు మానిటర్లు కావాలా? ఇప్పుడు ఆర్టీజీఎస్ నడిచేది వద్దు, ఆర్టీజీఎస్ నడిచేది వద్దు, ఏది వద్దు. ఇప్పుడు ముందర అర్జెంట్ చంద్రబాబు ముందర 3 మానిటర్లు తీసేయాలి అంతే. మాకు చంద్రబాబు ముందర 3 మానిటర్లు తీసేయాలి అంతే. ఇక చంద్రబాబు ముందర 3 మానిటర్లు తీసేసి అన్న సీఎం గా ఉన్నప్పుడు ఏరియల్ హెలికాప్టర్లు ఏరియల్ సర్వే చేసే చూసా జనంతో మాకెందుకు వర్షా వాళ్ళు చేస్తారు, నేను మాత్రం హెలికాప్టర్లో గిర్రని తిరిగి వస్తానని అట్లా తిరిగి రావాలన్నమాట. ఫోటోలు ఫోజులు ఇచ్చుకుంటా. ఫోటోలు ఫోజులు కానీ కదరా మన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రజలు. ఇప్పటికీ మారి సాగిపోతే ఎట్రా పాటగా. మేము అందుకేగా ఫోటోలు ఫోజులు మానేసాం. తగ్గి పండుకుంటున్నట్టున్నావు కదరా. చాలా లేదు. తీసుకొచ్చారా ఈశ్వర్ గారు? ఈడు ఈడు 3 అంట రాదు వీడికి. వీడు పాచాకాడికి 3 మానిటర్లు పెట్టుకున్నాడు. 3 మానిటర్లు ఏం చెప్పేది? ఆగి కొంచెం ఇంకొక 2 నిమిషాలు ఆగయ్యా, చూద్దాం అసలు ఏం మాట్లాడాడు దొర. ఆ 3 మానిటర్లు చూసుకుంటూ 3 మానిటర్లు చూసేయాల్సింది రివ్యూ. ఆ మానిటర్ ఏదైతే మనకి ఇష్యూస్ దానికి సంబంధించి మాకేం అర్థం కావట్లా. ఆ 3 మానిటర్లు మాకేందనేది అర్థం కావట్లా. మాకు చెప్పాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఒక దాంట్లో రెగిట్టి మీ మొహాలు చూసి దండం పెట్టుకుంటారా? దేవుళ్ళరా మీరు యాడ్ నుంచి పట్టుకొచ్చారా? అసలు ఏం చదువుకున్నావురా ఈసారి నువ్వు పాసా? ఒక మాట చెప్పండి రా. నన్ను ఎందుకు తెచ్చావయ్యా ఈ డిబేట్కి? నన్ను బుక్ చేయడానికి కాకపోతే నన్ను ఈ డిబేట్కి తేటం ఎందుకు? మీ ఆనిమట్టి మాట్లాడుతున్నారు. మీ పార్టీని 2039 దాకా ఎంత స్ట్రాంగ్ గా నిలబెడుతున్నారు చూపిద్దామని. చేద్దాం ఆగయ్యా. ఇంకేం మాట్లాడాడు? 3 మానిటర్లో మాట్లాడుతున్నారా? ప్లే చేస్తే 3 మానిటర్లో వస్తుంది, ఇంకేం రావట్లా. ఏం తెలుసు మనకి సర్వీస్ తెచ్చుకుంటే తెలిసింది. అది ముఖ్యమంత్రి గారు నేను అర్థం చేసుకోలేను, మీరు కూడా అర్థం నీకు అర్థం కాకపోతే చంద్రబాబుకి అర్థమవుతుంది. నీకెందుకురా ఎదవనాయాల మా పార్టీని మొత్తం సంకనాకిటానికి తప్ప. వీడికి అర్థం కావట్లేదు. వాడికి ఏమో పోలవరం ఏందో అర్థం కాదు ఎవరికి, మన రాంబాబు మాయకి. వీడికి ఏమో ఆ 3 మానిటర్లు ఏందో అర్థం కావు. ఏం చెప్పేవి వీళ్ళకి? ఎప్పుడు చూడు మాకు అర్థం కాదు అంటారు. అర్థమయ్యేలాగా మరి ఐఏఎస్లో ఐపీఎస్లో తెచ్చి పెట్టుకోవాలగా అర్థమయ్యేలాగా. దాంట్లో ఏముంటాయని అడగాలగా కనీసం. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి పెడితే మా ఇరవటానం బయటకు రాదు అంతేలే. కానీ మనం ఏమేం చేస్తాం? ఇప్పుడు మీరు మనగాళ్ళు కాదు, మీరు మనగాళ్ళు కాదు బాసు. మేము ఎదవలం అంతే, మేము ఎదవలం, మీరు మనగాళ్ళు కాదు. మా అన్నేమో నాకు ఫోనే లేదంటాడు. ఏ యుగంలో ఉన్నాడో మా అన్న మరి. నాకు ఫోనే లేదంటాడు మా అన్న.
ఇప్పుడు అమెజాన్ అడవుల్లో కూడా సిగ్నల్ వస్తుందంట, వాళ్ళు కూడా అదే ఆది మనుషులు కూడా ఫోన్లు వాడటం మొదలు పెట్టారంట. మీ అన్న ఏమన్నా ఇప్పుడు కూడా ఫోన్లే, అసలు ఫోనే నెంబర్లే అంటాడు. ఈ మనుషులు ఏదో ఏం పార్టీ విధానాలు అంటే ఎవరో బాబు మీరు. మారుతాం పెట్టు మారుతాం వస్తాం మళ్ళీ రివైవ్ ఫోన్ వాడతాం, నేర్చుకుంటాం బెంగళూరులో ఈ వారం. ఏది మేము 4 మానిటర్లు పెట్టుకుంటాం, ఫోను. 4 మానిటర్లు పెట్టుకుంటాం, గుర్తుంచుకో. ఓ చంద్రబాబు నాయుడు కన్నా ఒకటి ఎక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలి అంతే. రైట్ రైట్. మీ పార్టీ విధానం జనం దండం పెట్టాలి. ఈ ఫలానా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర 2-3 అంటే సరే ఫలానా సెకండ్ ఆప్షన్ తో విన్నావా? 2-3 అంట, 2-3 కాదు 2-3. అసలు వాడికి వరమాలన్నా వచ్చా, ఒంట్లో అన్నా వచ్చా? నేను ఇందాక అది చూడగానే నువ్వు నన్ను అదే అడుగుతావు అనుకున్నా. 3 అనమంటారా ఒకసారి మీ వాడిని అంటావు అనుకున్నా. నువ్వు అనలేదులే, నువ్వు ఎలా మొన్న దాకా ఆడికి పోయాడు రా వీడు. నాకేం తెలుసు ఏడబట్టుకొచ్చారు అధికారం పోయిన తర్వాత. ఆ కత్తి జడా శ్రావణ ప్రసాద్ గారిని ఒకరిని తీసుకొచ్చి పెట్టారు, వాడు కాలువ వెంకటరెడ్డి గారిని ఒకరిని తీసుకొచ్చి పెట్టారు, వీళ్ళని ఒకరిని తీసుకొచ్చి పెట్టారు. ఆ ఈశ్వర్ గారికి ఏం పని లేదా, ఖాళీకి దాంట్లో వచ్చి వీళ్ళందరూ పిలుపుతా ఉంటారు. కేఎస్ ప్రసాద్ ఏమనుకుంటున్నాడంటే ఒకటి ఉంది. కేఎస్ ప్రసాద్ ఏమనుకుంటున్నాడంటే మీ దాంట్లో రౌండ్ ఉంటాడు కదా, రౌండ్ పేరు ఏదో ఉంది, ఆయన పేరు ఏదో ఉంది, పట్టాబి అనుకుంటున్నాడు కేఎస్ ప్రసాద్. పట్టాబిలా ఫీల్ అయిపోతున్నాడు. పట్టాబు వస్తే మరి ఎవరికైనా సబ్జెక్టుతో కొడితే మామూలు దిగదు. ఈడు కేసు మర్చిపోయి వీళ్ళు మొత్తం 2024లో కూటమి ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకొని సత్తా ఉన్నా కొడుకులు కదా వీళ్ళు. ఆయన సిగ్గు శర్మలు ఎన్నా కొడుకులు అయితే ఇంకా బతుకుండే. మేము అంటాం, మేము చెయ్యం. ఇప్పుడు ఏంది చచ్చిపోమ్మంటావేంది వైసీపీ కార్యకర్తల్ని? మీరన్న మాట అది. వైసీపీ కార్యకర్తలు చచ్చిపోమ్మంటావు అంతేగా నువ్వు అనేది? టీడీపీ తరఫున కార్యకర్తలు రావమన్నా ఈ మాట అన్నాను రావమన్నావు. నువ్వు ఒక్క మాట మీద ఉండు, నువ్వు కార్యకర్తలను అందరూ వైసీపీ వాళ్ళు దూకమంటావు అంతే కదా నువ్వు అనేది? మాట మీద ఉండాలంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సి కావాలరా బాబు. సరే అయితే ఇక చెప్పాలి, అంతేకాని ఆప్షన్లు కూడా ముఖ్యమంత్రి ఇవ్వడం అనేది జరగదు. ముఖ్యమంత్రి ఆప్షన్ లేక ముఖ్యమంత్రి ఆప్షన్ లేక ముఖ్యమంత్రి పోయి ఆయిల్ పోతాడా? ఏది కారులు వేసుకొని పోండిరా ఐఏఎస్లు ఐపీఎస్ నేను ఆయిల్ పోతాలే అని చెప్పి ఆయిల్ పోసి కారులు దుడుతాడా ముఖ్యమంత్రి? ఆప్షన్ లేక 2019 నుంచి 2024 దాకా మేము చేసిన పని అదే. మాకు ఆ సలహాలు ఏంటో ఆ పని తప్పితే ఇంకేం వస్తాయి కొత్తగా? అంతేలే. నువ్వు ఏడ కాదు, నువ్వు ప్రపంచ డిబేట్ లో కూర్చోబెట్టినా వీడు మాట్లాడేది ఇంతే. ఇష్టం ఉంటే ఈయన, కష్టం ఉంటే పో అన్నట్టే ఉంది. ఆడమచ్చాడు ఇంకేందో విడిచిపెట్టు. మీద పరిజ్ఞానం అనేది ముఖ్యమంత్రికి ఉండదు, నాకు ఉండదు, మీకు ఉండదు. ముఖ్యమంత్రికి పరిజ్ఞానం ఉన్నది కాబట్టి కదా మేము మాట్లాడుకుంటాం నీ గురించి. ఓరయ్యా మాటలో ఒప్పుకున్నావురా. ఇక నేను రాలేను ఈ డిబేట్ లో నా వల్ల కాదు. ఓడిపోయామని ఒప్పుకో, పక్క పడతామని నేను చేసేది ఏం లేదు. ఇక తింటూ అక్కడి గురించి జనానికి తెలియద్దు. వీడికి పరిజ్ఞానం లేకపోతే మానవ మర్యాద ఉన్నాడు ఎవడన్నా సరే ఇంత రోతగా ఇంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడగలుగుతారా? ఈడు ఈ డిబేట్ పెట్టింది 2 విషయాల మీద. 1, 3 మానిటర్లు వాడకూడదు చంద్రబాబు. 2, చంద్రబాబుకి ఏం అర్థం అవుతుందో మాకు అర్థం కాని విషయం చంద్రబాబుకి ఆ మానిటర్లో ఏం అర్థం అవుతుంది అనే దాని మీద ఈ డిబేట్ పెట్టాడు. ఏం చెప్పాను? జీవితాంతం ఉన్న కంప్యూటర్ గురించి అర్థం కాదు, చదివి చచ్చుకుంటేనే చదువుకున్నాడు అయితే అర్థమైంది. ఏం చదివాడని చెప్పి వీడికి మెడ కొట్టయ్యి, వీడికి తల షర్టు, గురు టైం చూసుకోవడం తెలుసా? గురు ఈ డిబేట్ లో నేను వాకౌటే. ఇక నువ్వు ఏమన్నా మాట్లాడుకో, ఇక నాకు సంబంధమే లేదు. వచ్చిన తర్వాత మా అన్న ఆనిముచ్చాలు అయిపోయిన దాకా ఉండాల్సిందే. వాకౌట్ అంతే. ఇక నేను లేచిపోతున్నాను, నా వల్ల కాదు ఈ డిబేట్. వీడు కాసేపు ఆగితే అసలు చంద్రబాబు కరెంట్ యాడ్ నుంచి తెస్తున్నాడు అంటాడు. ఈ డేరీ యాడ్ చేసాను, నేనేం చేసాను? ఇంకా కరెంటు బిల్లులు పెంచారు ఏంటంటే మామూలు కరెంట్ కి తేడా ఉంది, దానికంటే బిల్లులు పెరిగి అంటే ఆడిపించాలరా మీరు.
వీడి కాసేపు అయితే ఇంకా కథ మాట్లాడతాను. నేనే తిట్టించుకునేది మీకు మీ వల్ల. నాణ్యమైన కరెంట్ రెండు రకాలంట. ఒకటేమో నాసి రకం కరెంటు, ఇంకోటి నాణ్యమైన కరెంటు. అంటే నాసి రకం కరెంటు పట్టుకుంటే మనుషులు రావరేమో. నా వల్ల అయితే గాజులే గారు పట్టుకోవడం ఈయన కేఎస్ ప్రసాద్ గారిని ఈశ్వర్ గారిని పట్టుకోమనండి అయ్యా. ఇక మిగతా మా కార్యకర్తలు ఎవడు పట్టుకోడు. మీ చోట్ల 2049లో కూడా కష్టమేరా బాబు మీరు.